ముస్లిం మతంకి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఓవైసీ ముస్లింల గురించి పాజిటివ్‌గా చెప్పడంలో తప్పేం లేదు. కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రమే నాలాంటోడికి కోపం వస్తుంది. అదే సమయంలో మంచి చేసినప్పుడు మంచే ప్రశంసిస్తాం. ఇప్పుడు అట్లాగే ఓవైసీ భుట్టో గురించి అంటే పాకిస్తాన్ వాళ్ళకి సరైన సమాధానమే చెప్తున్నాడు. భారతీయుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయంలో అభినందించాలి. ఇలా వ్యవహరించేటప్పుడు అంటే ముస్లిముల సామాజిక వర్గంలో ఇలా వ్యవహరిస్తే భారత్‌కి అనుకూలంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా అభినందిద్దాం. రక్తం ఏర్లై పారుతుందంటూ పాకిస్తాన్ నేత బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యల మీద అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. తన తల్లి పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను చంపింది ఎవరో గుర్తుకు తెచ్చుకుని మాట్లాడిన హితవు పలికారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా సింధు నదీ జలాల ఒప్పందం నుంచి వైదొలగాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిలావల్ తప్పుపట్టడం, సింధు నది మాది, మాకే జంతుంది, నదిలో మా నీళ్లు పారాలి లేదా వాళ్ళ రక్తం ప్రవహిస్తుందంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా నేతలు ఖండించిన నేపథ్యంలో సోమవారం మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన ర్యాలీలో అసదుద్దీన్ మాట్లాడారు. బిలావల్ తన తాత జుల్ఫికర్ అలీ భుట్టో తల్లి బెనజీర్ భుట్టోని చంపింది ఎవరో తెలుసుకుని మాట్లాడాలి. ఆమెను టెర్రరిస్టులో చంపారు. మీ అమ్మని చంపితే టెర్రరిజం, మా తల్లులు కూతుళ్ళని చంపితే మాత్రం కాదా, చిన్నపిల్లాళ్ళ మాట్లాడొద్దంటూ తీవ్ర స్వరంతో చెప్పుకొచ్చారు. అణుబాంబు దాడి గురించి మాట్లాడే పాక్ నేతలను కూడా ఆయన వదలలేదు. పరాయి దేశంలో ప్రవేశించి అమాయకులను చంపుతుంటే ఎవరు ఊరుకోరు, అధికారంలో ఎవరున్నా సరే మౌనంగా ఉండిపోరు, మతమడికి కాలుస్తారు. మీరు మాట్లాడేది ఏ మతం గురించి, మీరు ఖవారిజ్ కన్నా హీనం, ఐసిస్ మద్దతుదారులు మీరంటూ నిప్పులు జరిగారు. ఆ దేశం మీద సైబర్ దాడులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మరక్షణ కోసం ఇలా చేయొచ్చని ఐక్యరాజ్య సమితి చార్టర్ కూడా చెప్తోందన్నారు. పాక్ని FATF నిషేధ జాబితాలో చేర్చాలని కోరారు.